హలో పిల్లలు ఎలా ఉన్నారు? ఇవాళ ఉగాది పండుగని బాగా జరుపుకుంటున్నారా? సరే అయితే మీకివాళ ఉగాదికి సంబంధించిన ఒక మంచి కథని చెప్తాను. అనగనగనగా ఒక ఊర్లోని రవి అనే ఒక బాబున్నట్ట. వాడు ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని, కొత్త బట్టలు కట్టుకొని వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ముందు రోజే ఊరు నుంచి వాళ్ళ అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ వచ్చారు. వాళ్ళ తాతగారు ఎప్పుడొచ్చినా వాడికి మంచి మంచి కథలు చెప్పేవారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాడికెప్పుడు కూడా మంచి మంచి పిండి వంటలు చేసి పెడుతుంది. ఇంక అందుకని వాడు ఏమనుకుంటున్నాడంటే ఇవాళ పండగని అమ్మమ్మ, తాతగారితో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈలోపు వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాడి కోసం ఉగాది పచ్చడిని తీసుకొచ్చింది. మీ అందరు కూడా ఇవాళ ఉగాది పచ్చడి తిన్నారు కదా! కానీ వీడేం చేశాడో తెలుసా? అమ్మ బాబోయ్! ఉగాది పచ్చడి చేదు, నేను తినను అని తుర్రున పరిగెట్టి పెరట్లో ఉన్న మామిడి చెట్టెక్కి కూర్చున్నట్ట. వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, వాళ్ళ నాన్నగారు ఎవ్వరు బతిమలాడినా చెట్టు దిగి కిందకి రానే లేదు. అప్పుడు వాళ్ళ తాతగారెళ్ళి వాడిని బతిమలాడారు. కిందకి రా నాన్న, బంగారు తండ్రివి కదా, నీకు మంచి కథ చెప్తాను అన్నారు. అంతే, కథ మాట వినేసరికి వెంటనే చెట్టు దిగి కిందకొచ్చేసాట రవి. వాడికి కథలంటే అంత ఇష్టం. అయితే అప్పుడు తాతగారు కథ చెప్పడం మొదలుపెట్టారట. అసలు ఈ ఉగాది మనం ఎందుకు చేసుకుంటున్నామో ఆ కథ నీకు చెప్తాను అన్నారట. పూర్వకాలంలో సోమకుడు అనే ఒక రాక్షసుడున్నాడు. వాడేం చేశాడో తెలుసా? బ్రహ్మదేవుడి దగ్గర వేదాలున్నాయి. ఆ వేదాల్లోనే జ్ఞానమంతా ఉంది అని ఆ వేదాలని దొంగతనంగా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తీసుకొనొచ్చి సముద్రం లోపలికెళ్ళి దాక్కున్నట్ట. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తి, మత్స్యం అంటే చేప, మత్స్యావతారాన్ని ఎత్తి ఆ సముద్రంలోకెళ్ళి సోమకుడితో యుద్ధం చేసి వాణ్ణి చంపి ఆ వేదాలని తిరిగి మళ్ళీ బ్రహ్మగారికి అప్పజెప్పారు. దీనికి సూచకంగానే అందువల్లే మనం ఉగాది పండుగని జరుపుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు ఈ సృష్టంతటిని అంటే ఈ యూనివర్స్ అంతటిని కూడా సృష్టించారట. ఇది ఉగాది కథ తాలూకా అర్థం అని తాతగారు చెప్పారు. అంతేకాకుండా ఇంకేం చెప్పారో తెలుసా? ఈ ఉగాదే మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం. అనగానే రవికి ఒక డౌట్ వచ్చిందట. అదేంటి తాతగారు, మొన్న జనవరిలోనే కదా నేను న్యూ ఇయర్ జరుపుకున్నాను, మరి ఇవాళ అంటున్నారేంటి మీరు కొత్త సంవత్సరం అని అడిగారట రవి. ఇప్పుడు తాతగారు అన్నారట, నిజమే నాన్న, నువ్వు జనవరిలో చేసుకున్న న్యూ ఇయర్ అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటాము, కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం ఈ ఉగాదే కొత్త సంవత్సరం ప్రారంభం. అంతేకాకుండా మన తెలుగు వాళ్ళతో పాటుగా కన్నడ వాళ్ళకి, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి కూడా ఇవాళే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అని చెప్పారట తాతగారు. ఇంతలోగా ఏమైందో తెలుసా? వీళ్ళు ఏ చెట్టు కిందైతే కూర్చొని ఈ కథలన్నీ చెప్పుకుంటున్నారో ఆ చెట్టు మించి కోయిలమ్మ కూ కూ అని కూసిందిట. వెంటనే రవి ఏం చేశాడో తెలుసా? వాడు కూడా కూ కూ అన్నట్ట. మీరు కూడా ఇలాగే అంటారు కదా కోయిల పాట విన్నప్పుడు. ఈ సమయంలో కోయిలలు చక్కగా పాట పాడుతూ ఉంటాయి కదా. ఇప్పుడంతా ఎక్కడ చూసినా మనకి వసంత ఋతువు అనమాట. ఇన్నాళ్ళు మీరు చూడండి, చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయి కింద పడిపోయాయి కదా మనకి. కానీ ఇప్పుడు మనకి స్ప్రింగ్ సీజన్ వచ్చిందనమాట, వసంతకాలం. ఎక్కడ చూసినా చెట్లకి కొత్త కొత్త లేత లేత ఆకులు, చిగుర్లు ఇవన్నీ వస్తాయన్నమాట. అంతేకాకుండా మరో విషయం ఏంటో తెలుసా? ఈ ఉగాది రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్తాడు అని చెప్పారట తాతగారు. ఉత్తరాయణమా అంటే ఏంటి అని అడిగాట రవి. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపుకి అంటే నార్త్ వైపుకి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఆకాశంలో చూస్తే. కానీ నిజానికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు కదా. సూర్యుడు అన్నవాడు ఒక చోటే ఉంటాడు. సూర్యుడి చుట్టూ మన భూమి తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు మీ సోషల్ స్టడీస్ లెసన్లో చదువుకున్నారు కదా. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ భూమి ఎప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం వంగి ఉంటుంది కదా. మన నార్త్ పోల్ సూర్యుడి వైపుకి తిరిగి ఉంటుంది కొంచెం ఈ టైంలో.
దీనివల్ల మనకెలా అనిపిస్తుందంటే చూడ్డానికి సూర్యుడే నార్త్ వైపుకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి మన నార్త్ పోల్ సూర్యుడి వైపు తిరిగి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది మన భూమికి సూర్యుడి నుంచి ఎక్కువ సూర్యరశ్మి, ఎక్కువ సన్‌లైట్ మనకొస్తుందనమాట. అందుకే ఇంక ఇప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. మనకి రాత్రి పూట కన్నా మార్నింగ్ టైమ్ ఎక్కువుంటుంది. వెలుతురు ఎక్కువగా ఉంటుంది. అదే మీరు దక్షిణాయనంలో చూస్తే అంటే సన్‌లైట్ అంతలాగా అందదు. దానివల్ల మనకి రాత్రి ఎక్కువ టైం ఉంటుంది పగలు కన్నా. కాబట్టి మొత్తానికి ఈ ఉగాది టైంలో ఏమవుతుందంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తూ ఉంటాడు అని చెప్పారట తాతగారు. అప్పుడు వెంటనే రవి అన్నట్ట, "బావుంది తాతగారు. మా సోషల్ టీచర్ చెప్తున్నట్టే చెప్తున్నారే మీరు కూడా" అన్నట్ట రవి. అంతే కాకుండా ఈరోజు ఇంకా ఏం చేస్తారు తెలుసా? గుళ్ళల్లోని అలాంటి చోట్ల పంచాంగ శ్రవణం వినిపిస్తారు. అంటే గురువుగారు, పంతులు గారు వాళ్ళేం చేస్తారంటే పంచాంగంలో ఇంక ఈ ఏడాదంతా రాబోయే కాలంలో వర్షాలెలా పడతాయి, పంటలెలా పండుతాయి, ఏ రాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలుంటాయి, ఇలాంటి విషయాలన్నీ చెప్తారనమాట. ఇది రాజుల కాలం నుంచి ఇలా వస్తోంది ఈ పంచాంగ శ్రవణం. అలాగే వీటితో పాటు కవి సమ్మేళనాలు కూడా ఉంటాయి. అంటే కవులుంటారు కదా! వాళ్ళు మంచి మంచి కవిత్వాలు, మంచి మంచి తెలుగు పద్యాలు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళ సంస్కృతి అనమాట అని తాతగారు రవికి ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ చెప్పారనమాట ఉగాది గురించి. అంతేకాకుండా నాన్న ఈ ఉగాది రోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది పచ్చడిని అందరం తప్పకుండా తినాలి అన్నారట. అప్పుడు రవి అన్నట్ట, "ఎందుకు తాతగారు" అని అడిగారట. ఎందుకంటే నాన్న ఈ ఉగాది పచ్చడి నీకు దేనితో చేస్తారో తెలుసా? ఈ ఉగాది పచ్చడిలో రకరకాల రుచులుంటాయి. వేప, బెల్లం, చింతపండు, మామిడికాయ, మిరపకాయ, ఉప్పు ఇవన్నీ కలిపి మీ అమ్మ తయారు చేసింది కదా ఉగాది పచ్చడి. ఈ వేప పువ్వులు చేదుగా ఉంటాయి. బెల్లం తియ్యగా ఉంటుంది. చింతపండు పుల్లగా ఉంటుంది. మామిడికాయ వగరుగా ఉంటుంది. మిరపకాయ కారంగా ఉంటుంది. దీంతో పాటు ఉప్పు. ఇవన్నీ కలుపుతాం కదా! రకరకాల రుచులు. ఈ షడ్‌రుచులు అంటే ఈ 6 రుచులు కలిపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు కదా! ఈ కాలంలో అంటే ఇప్పుడు మరి సీజన్ మారుతోంది కదా! సీజన్ మారినప్పుడు రకరకాల జబ్బులు అలాంటివి రాకుండా ఉండడానికి, మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ఉగాది పచ్చడి తింటే ఎంతో ఉపయోగపడుతుంది. అది మనకి, మన శరీరానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడిలో ఎలాగైతే రకరకాల రుచులున్నాయో, అలాగే మనిషి జీవితంలో కూడా రకరకాల సిట్యుయేషన్స్ వస్తాయి. అన్నిటిని కలిపి సంతోషంగా మనం జీవితాన్ని గడపాలి. ఇదే ఉగాది పచ్చడి కూడా మనకి మెసేజ్ ఇస్తుంది అని చెప్పారట తాతగారు. ఆశ్చర్యంగా విన్నాడట రవి. "అవునా తాతగారు" అని. "అవును నాన్న, ఖచ్చితంగా ఉగాది పచ్చడి మనం తినాలి ఉగాది రోజున" అని చెప్పాడట. అప్పుడు రవి కూడా చాలా బుద్ధిమంతుడిలా, "సరే అమ్మా, అయితే నేను తాతగారు చెప్పారు కదా! నేను ఖచ్చితంగా ఉగాది పచ్చడి తింటాను. ఏది నాకు కూడా ఉగాది పచ్చడి పెట్టు" అని అన్నట్ట. చూసారా పిల్లలు? ఎంచక్కగా రవి ఎంత బుద్ధిగా వాళ్ళ తాతగారు చెప్పిన కథ విన్నాడో, ఉగాది గురించి తెలుసుకున్నాడు. మీకు కూడా ఈ కథ నచ్చిందా? మీరు కూడా ఉగాది గురించి మంచి మంచి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా! మళ్ళీ మనం మరో కథలో కలుద్దాం. ఉంటాను. బాయ్.